నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే మహాసాధ్వి సావిత్రిబాయి పులే విగ్రహాన్ని కర్నూలు నగరంలో కులాలకు అతీతంగా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. కాటికాపరి గూతలు తీసే బేగర్ల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్జీ కృష్ణ అధ్యక్షతన జరిగిన సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంచిబాబు, ఆర్వీఎస్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఆర్టీఐ సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు గురుశేఖర్, నగేష్, అబ్దుల్లా, లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 194 సంవత్సరాల క్రితం జన్మించిన సావిత్రిబాయి తాను పుట్టిన కాలంలో కొనసాగిన దుర్మార్గమైన సామాజిక అణిచివేతను భరించిందని అన్నారు. నిరక్షరాస్యురాలుగా ఉన్న ఆమెకు 9 సంవత్సరాల వయసులోనే పెళ్లైతే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న జ్యోతిబా పూలే మహిళలకు విద్యను నిషేధించిన సమాజాన్ని బద్దలు కొట్టి తన భార్యకు తానే విద్యను నేర్పించి 17 సంవత్సరాల వయసుకే పూణేలో బాలికల పాఠశాలను స్థాపించి విద్యను బోధించే స్థితికి సావిత్రిబాయిని తీసుకుని వచ్చారని అన్నారు. జయంతి కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, కార్యదర్శి వర్గ సభ్యులు సుధాకరప్ప, రఫీ, లాల్, కేవీపీఎస్ న్యూ సిటీ, ఓల్డ్ సిటీ అధ్యక్షులు యేషురాజు, రమణ, నాయకులు రాజ్ కుమార్, మునిస్వామి, బతుకన్న, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు హుషేన్ బాషా, ఆర్వీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శేషాద్రి, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇప్పటికీ మనం చూస్తాం, మహిళలంటే చాలా నీచంగా చూస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. కానీ 194 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మహిళని రోజు మనం కొనియాడుతున్నామంటే ఆమె త్యాగం అనేటువంటిది చిరస్మరణీయం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సమాజం ఇప్పటికీ కూడా ఒకవైపేమో కంప్యూటర్ యుగం అంటున్నాం, అంటే అభివృద్ధి అనేటువంటిది గెంతు రూపంలో పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి మనిషి ఎక్కడో ఉన్న మనిషితో చూస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే అయినా ఇప్పటికీ దుర్మార్గమైన కుల వివక్ష అంతరాంతరం అనేటువంటిది జటిలంగా ఈరోజు ఈ వ్యవస్థలో కొనసాగుతూ ఉంది. మరి ఆ కాలంలో అంటే 194 సంవత్సరాల క్రితం ఇంకెట్లుంటది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లోనే ఈ సమాజంలో అంతరాంతరం ఉండొద్దు, మహిళలను అసమానులుగా చూడొద్దు, ఆర్థిక వివక్షత ఉండొద్దు, అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి మహాత్మా పూలే ఆశయాలను కొనసాగించినటువంటి ఒక మహాసాధ్విగా సావిత్రిబాయి పూలే మనకు కనపడతారు. మనం చూస్తాం, మహిళలకు విద్యే వద్దు అని చెప్పేసి ఈ దేశంలో బాగా ఉన్నటువంటి మను ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ మనువాదం మహిళలకు విద్య లేకుండా చేసిన దాంట్లో భాగంగా ఆమె కూడా నిరక్షరాస్యురాలు. 13 సంవత్సరాల వయసులో ఆమెకు పెళ్ళైతే తన భార్యకు విద్య నేర్పించి 17 సంవత్సరాల వయసులోనే బాలికా విద్య పెట్టినటువంటి ఒక గొప్ప వనిత తన భర్తతో కలిసి ఆ రకంగా బాలికలందరి కోసం ఆ రోజు దళితులు లేదా ఎస్సీలో ఎస్టీలో అనేటువంటిదే కాదు, ఈ సమాజంలో ఓసీలుగా ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా మహిళలైతే నీకు విద్య లేదు అని చెప్పినటువంటి సమాజాన్ని ఎదిరించి బాలికల కోసం విద్యా పాఠశాలలు నేర్పింది. కేవలం విద్య కోసమే అయిందంటే విద్య జ్ఞానాన్ని ఇస్తుంది, ప్రశ్నించే తత్వాన్ని ఇస్తుంది, ఏది మంచి చెడు అనేటువంటిది నేర్పిస్తుంది. కాబట్టి ఆ రకంగా మనిషి చైతన్యమవుతాలని చెప్పేసి కోరుకుంది. ఆ తర్వాత కూడా వితంతువుల కోసం పోరాడింది. వితంతువుల కోసమే కాదు, సమాజంలో రోగగ్రస్తులుగా ఉండేటువంటి వాళ్ళ కోసం శరణార్థి శిబిరాలను పెట్టినటువంటి ఒక గొప్ప మహిళ. మనం చూస్తాం, ఇప్పుడు ఎవరికైనా చిన్న రోగం వచ్చిందంటే ముట్టుకునేటువంటి పరిస్థితి లేదు, తన చేతులతో ఆ రకంగా సేవ చేసి అదే రోగానికి బలైనటువంటి మహిళ సావిత్రిబాయి పూలే గారు. అనువనువు ఆమె ఏ మూలను తీసుకున్నా మనకు ఆదర్శమే. కాబట్టి మేము జోహార్ అర్పించడం కాదు, ఏవైతే సావిత్రిబాయి పూలే గారు ఇంకా మిగిల్చినటువంటి ఆశయాలు ఉన్నాయో వాటికి పునరంకితమవుదాం, ఈ సమాజాన్ని మారుద్దాం, కుల వివక్షతను అంతమొందిద్దాం, అంటరానితనాన్ని సంపూర్ణంగా నిర్మూలిద్దాం, సాటి మనిషిని మనిషిగా గౌరవించి గౌరవంగా బతికేటువంటి సమాజం కోసం కృషి చేద్దామని చెప్పేసి కోరుకుంటూ సావిత్రిబాయి పూలే గారికి మరొకసారి నివాళి అర్పిస్తూ జోహార్ మిత్రులారా. ఆవాస్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ను ఆవాస్ నగర్ అధ్యక్షులు ఇస్మాయిల్, ఆవాస్ నగర్ అధ్యక్ష కార్యదర్శులు పి ఇక్బాల్ హుసేన్, ఎస్ఎండి షరీఫ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆవాస్ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించే ఆనవాయితీ ఉందని అన్నారు. ఆవాస్ కమిటీ నగర ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ఉందని, మరీ ముఖ్యంగా మైనార్టీల సమస్యలు తీసుకుని ఆవాస్ తన గొంతు విప్పుతుందని అన్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన బడ్జెట్ లో వాటా గాని, ప్రజల సంక్షేమ పథకాలు గాని రాబట్టడం కోసం, ప్రభుత్వాలపైన ఒత్తిడి పెంచడం కోసం ఆవాస్ కమిటీ పని చేస్తా ఉందని వారు వివరించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆవాస్ నగర్ ఉపాధ్యక్షులు సయ్యద్ అహ్మద్ చాంద్ బాషా, ఫైజుల్ కరీం, ఎస్డి కాషా బాషా, మహబూబ్ బాషా, ఇంతియాజ్, ఇజ్రార్ ఇలియాస్, నగర సహాయక కార్యదర్శులు నాసిక్ అహ్మద్, బషీర్ అహ్మద్, మహమ్మద్ నబీ, అడ్వకేట్ మొల్లా మహమ్మద్ రఫీక్, అబ్దుల్లా ఖాన్, వాహిద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
अल्हम्दुलिल्लाह आज आवाज़ सिटी कमेटी कर्नूल की जानिब से नए कैलेंडर का इफ्तिताह किया गया है। इसी सिलसिले में हम लोग यहाँ जमा हुए थे। आवाज़ सिटी कमेटी की जानिब से कुछ नया नहीं है। अल्हम्दुलिल्लाह एक सोशल कमेटी है, कौम की खिदमत करने वाली कमेटी है। हम साल भर में कई जो गरीब आवाम है, जो मजलूम है, उनके लिए खिदमत करते हैं और इसके ऐसे कई हम कारनामे अंजाम दे चुके हैं। जो भी उनके लोगों के हुकूक़ है जो हुकूमत की जानिब से मिलने हैं, जो नहीं मिल पाए, उनके लिए हम खैर के उनकी जानिब से लड़ते हैं, उनके आगे रहते हैं। तो अल्हम्दुलिल्लाह अब बड़ी खुशी की बात है कि आज हम सब मिलकर यहाँ पे जो है इस कैलेंडर का इफ्तिताह किए। अस्सलाम वालेकुम। మీ గుడ్ న్యూస్ मेरा नाम नासिर अहमद है, आवाज़ कमेटी का मेंबर। ఈరోజు ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది। ఆవాస్ కమిటీ ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ ఆవిష్కరిస్తూ ఉన్నాం। ప్రజా సమస్యలతో పాటు మైనార్టీల సమస్యలు తీసుకునే రకంగా పనిచేస్తూ ఉంది। మైనార్టీలకు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరఫున వచ్చినా దాన్ని మైనార్టీలోకి తీసుకుపోవడం కోసం ఆవాస్ సంస్థ పనిచేస్తుంది। రాబోయే కాలంలో కూడా ఇటువంటి సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వాలతో ఆ రకంగా కొట్లాడి ప్రజలకు అందే విధంగా చేస్తామని చెప్పేసి ఆ రకంగా భావిస్తున్నాం। నా పేరు షేక్ మొహమ్మద్ షరీఫ్, ఆవాస్ కమిటీ సిటీ సెక్రటరీ, కర్నూలు। భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే 195వ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు। కర్నూలులోని బీసీ భవన్ వద్ద సావిత్రిబాయి పులే విగ్రహానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। సావిత్రిబాయి పులే కృషి వల్లే మహిళలు విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేస్తున్నారని ఆయన అన్నారు। మహిళల చదువు కోసం ఆ రోజుల్లో సావిత్రిబాయి చేసిన కృషిని ఆయన కొనియాడారు। కర్నూలులో సావిత్రిబాయి పులే విగ్రహం ఏర్పాటుతో పాటు ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోతామని అన్నారు। కార్యక్రమంలో తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, బీసీ నేత నకలమిట్ట శ్రీనివాసులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు। మహారాష్ట్రలో జన్మించి మొట్టమొదటి టీచర్గా మేము ప్రస్థానాన్ని కొనసాగిస్తూ దేశ ప్రజల ముఖ్యంగా మహిళల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి విధానం చాలా గొప్పది। ఈరోజు మహిళలు ఇంత చైతన్యవంతులైనారంటే ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే గారు వేసినటువంటి ఆదర్శం మేడం గారి యొక్క ఆదర్శమే। కాబట్టి సావిత్రిబాయి పూలే గారు ఒక చిన్నపాటి రైతు కుటుంబంలో జన్మించి ఎస్సీల యొక్క వాళ్ళ యొక్క స్కూల్స్ డెవలప్ చేయడం అయితేనేమి, ఆమె ఒక టీచర్గా ఉండి వచ్చినా కూడా వాళ్ళు ఒక స్కూల్ పిల్లల్ని కూడా తయారు చేసి ఆ రోజులోనే అంత చైతన్యం తీసుకొచ్చి ఈరోజు ఈ స్థాయిలో మహిళా చైతన్యం వచ్చిందంటే మొట్టమొదటి మనిషి ఎవరైనా ఉండాలంటే మహిళల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు అని చెప్పేసి హర్షించదగ్గ విషయం। ఇకపోతే మన కర్నూలు పట్టణంలో కూడా జ్యోతిరావు పూలే పక్కనే సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహాన్ని కూడా త్వరలో ఆ కళను సాకారం చేసుకున్నాం। ఎందుకంటే ఇంతటి మహోన్నతరాలైనటువంటి ఆయనను మనం గౌరవించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది। కాబట్టి బిర్లా గేట్ దగ్గర ఖచ్చితంగా జ్యోతిరావు పూలే విగ్రహం, అట్ ది సేమ్ టైం సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలను నెక్స్ట్ పండగల కాదు రాబోయే 2-3 నెలల్లో కమిషనర్ గారితో మాట్లాడి ఆ 2 విగ్రహాలను అక్కడ స్థాపించి వీళ్ళు విషయానికి వస్తే తెలంగాణలో సావిత్రిబాయి పూలే గారిది ఒక సెలవు దినంగా కూడా ఉందని చెప్పేసి చెప్పారు పెద్దలు। కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క మార్గదర్శకాల కోసం గవర్నమెంట్ మేము రెఫర్ చేస్తూ సాధ్యమైనంత తొందరలో దీన్ని చంద్రబాబు నాయుడు యొక్క గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తున్నాను। నమస్కారం। శూద్రులకు చదువు చెప్పిన మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే। సావిత్రిబాయి పూలేకు తమ భర్త అయిన మహాత్మా జ్యోతిరావు పూలే స్వతహాగా చదువు చెప్పి ఆమెను ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారు। ఈరోజు బాలికలు చదువుతున్నారంటే శూద్ర బాలికలు కానీ మహిళలు కానీ ఈరోజు అధికారంలో చదువులో ముందున్నారంటే అది సావిత్రిబాయి పూలే ఆ రోజు చేసిన కృషి। ఎందుకంటే మనుధర్మశాస్త్ర ప్రకారము మహిళలు చదువుకోకూడదు, బానిసలనే జీవించాలంటున్న ధోరణి నుంచి చదువు వైపు ఈరోజు బయటకు వచ్చేసి మహిళలు కూడా ఐఏఎస్, ఐపీఎస్ మరి పెద్ద పెద్ద పదవులు రాష్ట్రపతులతో సహా ఈరోజు అవుతున్నారు। మరి ఈ చైతన్యాన్ని కలిగించిన స్వామి చేసిన కృషి అందరికీ ఆదర్శప్రాయమని మరి ఈరోజు మహిళా పాఠశాలలు అయితేనేమి, విద్యార్థుల పాఠశాలలు అయితేనేమి, శూద్రులకు మరి రెసిడెన్షియల్ స్కూళ్ళు అయితేనేమి అన్నీ కూడా ఈరోజు వీళ్ళ యొక్క చైతన్యం వల్లనే వచ్చాయని తెలియజేస్తూ ముందుంటున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే గారు। అలాగే పూలే గారు ఆమెకు చదువు చెప్పించి అన్ని రంగాల్లో మహిళలను ముందుకు తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో భార్య అయిన సావిత్రి గారికి చదువు చెప్పించి మహిళా లోకాన్ని ఇప్పుడు అన్ని రంగాల్లో ముందు నడుపుతున్నారంటే దానికి కారణం ఆ ఇద్దరు భార్యాభర్తలే అని చెప్పుకుంటున్నాము। ఇంతమంది బీసీలము ఈరోజు
మా జై బీసీ అంటున్నామంటే కానీ అందరం కలిసి మేమంతా ఒక ఉద్యమంలో ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరూ నిలబడాలి చేయాలి అనే దానికి కారణం వాళ్ళిద్దరికి ఎప్పుడు బీసీ లోకమంతా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఈరోజు వైసీపీ హయాంలో పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కర్నూలులో మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, గంగాటి శ్రీదేవి అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ప్రజలకు ప్రతిరోజు పండుగలా ఉండేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా పథకానికి సంబంధించి బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఏ ఒక్క అంశం పైనైనా స్పష్టత లేదు అని అన్నారు. సంక్రాంతి పండుగలోపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయకుంటే ఈ నెల 29న పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. మేము 2019 నుంచి 2024 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పనిచేసిన జగనన్న సీఎంగా ఉన్నప్పుడు ప్రతి నెల ఏవైతే జగనన్న అప్పుడు చెప్పాడో నవరత్నాల ద్వారా ప్రతి నెల ఒక పండుగ వాతావరణంలో మేమంతా కూడా మరి ప్రతి మండలంలో ఉత్సాహంతో చేసేవాళ్ళం. ప్రతి ఉద్యోగస్తులు ఈరోజు ఎదురు చూశారు. ఫస్ట్ మీటింగ్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళకు కూడా ఎగనామం పెట్టారు, నిరుద్యోగులకు ఎగనామం పెట్టారు. ఇవన్నీ శూన్యం. ఎంత వాళ్ళు ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే రైతు భరోసా 20,000 ఇస్తారంట, పిఎం కిసాన్తో కల్పిస్తారంట. అంటే ఈ సంవత్సరం 2 దఫాలుగా పిఎం కిసాన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పిఎం కిసాన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇచ్చినా కూడా 2 దఫాలు అయిపోయింది. అంటే పాత గదులు పెట్టడానికి ఆయన స్కెచ్ చేసినాడు. ఎన్నో పేద కుటుంబాలలో వెనుకబడిన తరగతులు అభ్యున్నతికై ఆమె జీవితాన్ని అర్పించిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని సావిత్రిబాయి పూలే జయంతిని బాలిక అక్షరాస్యత దినోత్సవంగా ప్రకటించాలని ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గోనెగంట్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఏపీ మోడల్ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిందామరివీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలో సోషల్ మీడియా, డ్రగ్స్ ప్రభావం, విద్యార్థుల కర్తవ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ గొనగంట్ల మండల అధ్యక్ష కార్యదర్శులు రంగస్వామి పవన్ అధ్యక్షతన జరిగిన సదస్సును ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు బాబు, ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్, కేవీపీఎస్ జిల్లా నాయకులు కరుణాకర్, ఏపీ మోడల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పర్వీన్, చిన్నమరివీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడారు. విద్యార్థులు సోషల్ మీడియా, డ్రగ్స్ కు ప్రభావితమై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, సోషల్ మీడియా ప్రభావితం వల్ల చదువు మీద నిర్లక్ష్యం చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వినయ్, ఓంకార్, బాలు, ప్రసాద్ మరియు ప్రజాశక్తి విలేకరి కాజా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాటిని అమలు పరిచేలా చేశారు. తర్వాత ఆమె చదువుకునేదే కాకుండా ఆమె ఈ దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గొనగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే సావిత్రిబాయి పూలే గారు వెనుకబడిన తరగతుల కోసం లేదా మహిళల విద్యా వ్యాసం కోసం పాటుపడినారు. సంబంధించినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి గోనెగండ్ల మండలం ఏపీ మోడల్ స్కూల్లో కానివ్వండి, అదేవిధంగా జూనియర్ కాలేజీలో, హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకి అవగాహన సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సు సంబంధించి సోషల్ మీడియా, డ్రగ్స్ ఏ రకంగా విద్యార్థులని ప్రభావితం చేసి చెడు మార్గాల వైపు నడిపిస్తున్నాయో ఆ చెడు మార్గాల వైపు నుంచి నడిపించకుండా మంచి మార్గాల వైపు నడిపించాలి అనేసి విద్యార్థులకి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర గురించి కూడా విద్యార్థులకి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బాబు గారు, అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్స్, అదేవిధంగా కుల వివక్ష పోరాట సంఘం నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు కూడా హాజరు అయ్యారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రంగస్వామి, మండల నాయకులు వినయ్, ఓంకార్, బాబు ఇలా నాయకులందరూ పాల్గొని ఈ సదస్సులను లేదా జయంతిని జయప్రదం చేశారు. కాబట్టి వీరందరికీ ఎస్ఎఫ్ఐ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు.
కర్నూలు జిల్లా ఎమిగినూరు మండలం వనవాసి ఏపీఆర్జేసీ కాలేజీలో లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినులను ఎమిగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పరామర్శించారు. కర్నూలు జిల్లా ఎమిగినూరు మండలం వనవాసి ఏపీఆర్జేసీ కాలేజీలో చాలా మంది విద్యార్థినులు లైబ్రరీ టీచర్ మధ్యలేటి వేధింపులకు తాళలేక ఎవరికీ చెప్పుకోలేక ఒక విద్యార్థిని కాలేజీ నుంచి చదువు మానేసి వెళ్లిపోయింది. దీనితో మిగతా విద్యార్థులు అందరూ భయాందోళనకు గురై మీడియాకు తెలపడంతో కర్నూలు జిల్లా కలెక్టర్ కలుగజేసుకుని పోలీసులను ఎంఆర్ఓలను కాలేజీని విజిట్ చేసి విద్యార్థినులతో మాట్లాడమని ఆదేశించాక విద్యార్థులు మా కాలేజీలో జెంట్స్ ఉద్యోగులు వద్దని ఉమెన్స్ మాత్రమే ఉండాలని అధికారులతో విద్యార్థినులు కోరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి కూడా కాలేజీని విజిట్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటనపై స్థాయి అధికారులకు వివరించడంతో అధికారులు వెంటనే ఏపీఆర్జేసీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గుప్తాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మద్దిలేటిపై ఎమిగినూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని కాంట్రాక్ట్ బేసిక్ పై ఉన్న జెంట్స్ ఉద్యోగులను తొలగించామని తెలియజేశారు. విద్యార్థినులు ఎమ్మెల్యేకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయ బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుందని రాష్ట్ర న్యాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. కర్నూలులోని బీసీ భవన్లో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు బీసీ సంఘాల నాయకులు బీసీ కులాల కార్పొరేషన్ డైరెక్టర్లను సన్మానించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణులకు గతంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ఆదరణ పథకం ద్వారా గతంలో బీసీ కులస్తులకు పనిముట్లను పంపిణీ చేశారని విజయ్ కుమార్ తెలిపారు. 15 మంది గ్రూప్ సభ్యులకు సబ్సిడీపై రుణాలు ఇచ్చేవారిని ప్రస్తుతం అదే విధంగా ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. బడ్జెట్ లో బీసీలకు కేటాయించిన నిధులను కర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణులు కేటాయించాలని కోరారు. ఈరోజు స్థానిక బీ క్యాంపులోని బీసీ భవన్లో మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారికి జయంతి సందర్భంగా బీసీ భవన్కు రావడం జరిగినది. ఇక్కడ బీసీ సోదరులందరూ కూడా నాకు సన్మాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు. నా పేరు పాలకవీటి విజయ్ కుమార్, స్టేట్ న్యాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ని. తెలుగుదేశం ప్రభుత్వము ఎప్పుడు కూడా న్యాయ బ్రాహ్మణులకు అండ తెలుగుదేశం జెండా అన్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వము కోడుమూరు కాన్స్టిట్యున్సీ నుంచి న్యాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వము న్యాయ బ్రాహ్మణులకు ఆదరణ స్కీమ్ పెట్టి వృత్తి చేసుకునే కళాకారులందరికీ కూడా పనిముట్లను ఏర్పాటు చేశారు. తర్వాత గ్రూప్ లోన్స్ 15 మందికి ఒక గ్రూప్ లోన్స్ పెట్టేసి సబ్సిడీ కింద రుణాలు కూడా ఇవ్వడం జరిగినది. 1,00,000 రూపాయలు తీసుకుంటే 50,000 రూపాయలు సబ్సిడీ ఉండి 50,000 రూపాయల న్యాయ బ్రాహ్మణులు కట్టుకునే విధంగా సబ్సిడీ రుణాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరు చేసినారు. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయ బ్రాహ్మణులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్ ప్రకారంగా 88 కోట్లు కర్నూలు జిల్లాకు, 99 కోట్లు నంద్యాల జిల్లాకు బీసీ కార్పొరేషన్ నుంచి కేటాయించడం జరిగినది. బీసీఏలో మాకు సంబంధించి ఎంత బడ్జెట్ వస్తుందో తెలిసి దాని నుంచి ఖచ్చితంగా మా న్యాయ బ్రాహ్మణ సోదరులందరికీ పనిముట్లకైతేనేమి, బ్యూటీ పార్లర్లకైతేనేమి, సెలూన్ షాపులకైతేనేమి ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కొత్తూరు సమీపంలో కారు బైక్ను ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. మృతులు కోడుమూరు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి టెలిఫోన్ గోవింద్ ఆయన భార్యగా గుర్తించారు. కర్నూలు నుండి బైక్ పై కోడుమూరు వస్తూ ఉండగా ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎమిగినూరు నుంచి నంద్యాలకు వెళుతున్న కారును ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
నమస్కారం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.